రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఏపీలో. మనం ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తు చేసుకుందాం. ప్రచారంలో ఉన్నప్పుడే నారా లోకేష్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, నా దగ్గర ఒక రెడ్ బుక్ ఉంది, అందరి పేర్లు అందులో రాస్తున్నా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి భాగవతం పడతామని. ప్రస్తుత పరిస్థితులు అవి కనిపిస్తున్నాయి. సో అందుకే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు కొంతమంది. ఏంటి, మనకిచ్చిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి మన కొత్త రాజ్యాంగాలు తెచ్చుకుంటున్నాం, కక్షపూరిత రాజకీయాలు. ఏదో రైమింగ్ బాగుంటుందని ఇట్లా వాడుతూ ఉన్నారు. కానీ ఎవరు చెప్పినా సరే, ఎవరైనా ఇంకో చెప్పచ్చు, ఇంకో చెప్పచ్చు, రైమింగ్ కోసం చెప్పుకుంటూ ఉంటారేమో. నేను చెప్పే పాయింట్ ఒకటే, దయచేసి మీ సొంత అజెండాల్ని సెకండ్ ప్రయారిటీలో పెట్టుకోండి, దాన్ని టాప్ ప్రయారిటీలో పెట్టుకోబాకండి. ఏదైనా కానీ అన్యాయం జరిగి, అక్రమం జరిగి, ఇంకోటి ఏదైనా యాంటీ సోషల్ విషయం ఉంటే డీల్ చేయండి. డీల్ చేయొద్దని నేను చెప్పను, బట్ దట్ ఇస్ నాట్ ద టాపెస్ట్ ప్రయారిటీ. టాప్ 1, 2, 3, 4, 5 దానికి అదే ప్రయారిటీ అంటే కాదు. ఈరోజు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి. అట్లా ఎవరు ఇచ్చినా మేము బుక్ తెలంగాణలో చూసి, తెలంగాణలో ఇంకో కలర్లో బుక్ రాస్తున్నామని చెప్పి, ఈ కలర్ బుక్లు ఏంది? అందరూ కూడా భారత రాజ్యాంగానికి లోబడి అందరూ పనిచేయాలి. భారత రాజ్యాంగాన్ని ధిక్కరించడం ఆర్ఎస్ఎస్కి ఉన్న లక్షణం. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకేనా భారత రాజ్యాంగాన్ని ధిక్కరించే లక్షణం వచ్చిందేమో నాకు తెలియదు. కానీ అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని మనసులో పెట్టుకొని దాన్ని త్రికరణ శుద్ధిగా అమలు చేయాలి. మనసా వాచా కర్మన అమలు చేయాలి దాన్ని. అట్లా నిజమే, చాలామంది చాలా గవర్నమెంట్లో కూడా నేను చూశాను, గత గవర్నమెంట్లో మీకేదైనా అన్యాయం అనిపిస్తే డీల్ ఇట్, దాన్ని చట్టబద్ధంగా దాన్ని మీరు డీల్ చేయండి. అంతేగాని దాన్నే టాప్ ప్రయారిటీ పెట్టుకొని అదే అంశం రాష్ట్ర అంశం అయ్యేట్లు, ప్రజల బాధ అయినట్లు. ఉదాహరణకి మరి హాస్పిటల్లో మందులు లేవు సరిగా, మందులు కదా ప్రయారిటీ. ఆ మందులకి ఇచ్చే ఇంపార్టెన్స్ని మనం ఇస్తే కదా జనాలు బాగుండేది. ఇప్పుడు మనం ఏపీలో ఉన్న సమస్యల గురించి మన వరకు బయటకు వచ్చినవి, లేకుండా ఉన్నవి, లోపల ఉన్నవి చాలా ఉన్నాయి, అంటే బయటకు వచ్చి చెప్పలేనివి మనం చూస్తున్నాం. ఇంతకు ముందు ఒక 600 మెడిసిన్స్ వరకు హాస్పిటల్స్ లో ఉండాలి, కనీసం 100 కూడా లేవట. అది నేను చెప్తున్నది కూడా దినపత్రికల్లోనే మనం చూస్తూ ఉన్నాం. అత్యవసర మందులు కూడా అందుబాటులో లేవు. దాని గురించి ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరు మాట్లాడిన పరిస్థితి లేదు. లెక్చరర్స్ ని రెగ్యులరైజ్ చేసేస్తాము, పర్మనెంట్ చేస్తాము అన్న వాళ్ళకి ఈ నెలలో 4 ఆత్మహత్య చేసుకున్నట్టు మనం చూస్తున్నాం. వాళ్ళకి సంబంధించి ఎవరు మాట్లాడలేదు. ఇవన్నీ చూస్తుంటుంటే ఏపీలో పరిపాలన ఎక్కడుంది? అసలు పరిపాలన ఉందా? అసలు పరిపాలన లేదు ఇక్కడ. ప్రయారిటీ ఇష్యూస్ వేరే. ప్రయారిటీలో 2 విషయాలని, ఒకటి మీరు చెప్పిన బుక్ విషయం ఒకటి, అట్లాగే జనానికి ఇచ్చిన మాటలు ఒకటి. ఈ రెండింటిని పక్కన పెట్టుకొని రెండుకి సమానమైన ప్రయారిటీని ఇవ్వాలి కనీసం. యాక్చువల్ నా ఉద్దేశం అయితే ప్రజలు చెప్పిన మాటకు ప్రయారిటీ ఇవ్వాలి. లేదు మీరు అనుకుంటే మీ రెండింటికి సమానం ప్రయారిటీ ఇచ్చి పని చేసుకుని చట్టం న్యాయం అదంగా మళ్ళీ తేలుతుంది, దేశం ఎవరు తప్పు ఏమిటి మళ్ళీ కాలం నిర్ణయిస్తుంది. కానీ ఇక్కడ చెప్పేందంటే ఒక్క సమస్య కాదు. సూపర్ 6 ఆఖరికి సూపర్ 6లో అమ్మ ఒడి ఈరోజు చెప్పేట్టున్నాడు మళ్ళీ ఇస్తారని చెప్పి. సో అన్నీ మళ్ళీ సంపద లేదు అనే ఒక మాట చెప్పి అన్ని తినిక్కేసే పరిస్థితి. సచివాలయాల వాళ్ళని మేమేం చేయమని చెప్తే వాళ్ళ మీద చేయబెట్టే పరిస్థితి. వాలంటీర్లు అయితే దాదాపు రోడ్లో పడేసిన పరిస్థితి, ఇప్పటికీ రోడ్డు మీదే ఉన్నారు, రోడ్లో పడేసిన పరిస్థితి వాళ్ళందరినీ ఆఖరికి. అట్లాగే ఏమైనా మాడితే జీతాలు వేయడమే గొప్ప విషయంగా చెప్పుకునే విధంగా వచ్చిన కాలాన్ని చూస్తాం. జీతాలు మేము ఇచ్చాం ఫస్ట్ వీక్ లోపల అని చెప్పుకునే కాలాన్ని చూస్తూ ఉన్నాం. అట్లాగే రైతాంగానికి రావాల్సిన సబ్సిడీలు కానీ, రైతాంగానికి రావాల్సిన విత్తనాలు ఇవి కానీ మాటలకి వాస్తవ గ్రౌండ్ పరిస్థితి అసలు సంబంధమే లేదు. మాటలు చాలా పెద్ద ఎత్తున ఉంటుంటాయి అక్కడికి. వింటే ఏమన్నా మాటలు మాత్రం వింటే అబ్బో ఆంధ్రప్రదేశ్ స్వర్గంలాగా అయిపోయింది, స్వర్గం అనే కాన్సెప్ట్ నాకు తెలియదు, కానీ మొదలు అత్యంత గొప్పగా ఉందేమో అని. కానీ మొన్న ఏదో ఒక చిన్న అనాలిసిస్ ఏదో చూస్తుంది నేను ఆ బుక్లో. కొనుగోలు శక్తి అసలుకి ఈ దేశంలోనే కింది నుంచి 2దో 3దో ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అని. మరి కొనుగోలు శక్తి పెరగాలి కదా ఇక్కడ. నరేంద్ర మోడీ చెప్తుంటాక నేను విపరీతంగా చేశాను దేశాన్ని అని. రూపాయి రోజు రోజుకి 100 రూపాయలకి ఒక డాలర్కి వస్తూ ఉంది. మోడీ గారు దాని గురించి మాట్లాడతారు, మహాకుంభమేళా గురించి మాట్లాడతారు, దాని రూపాయి గురించి మాట్లాడరు. నేనే అక్కడ ఇంతమంది చనిపోయారు అట్లా కాంట్రవర్సీకి పోదలుచుకోలే. నిన్న కూడా చంద్రబాబు నాయుడు ఇంకోటి ఏదో ఇక్కడ తిరుపతిలో ఏదో దేవాలయాల సమాఖ్య జరిగిందని చెప్పాడు. ఆయన 6 లక్షల కోట్ల అదేంది దేవుని దేవాలయ ఆర్థిక ఏదో అనే మాట మాట్లాడాడు. ఇటువంటి మాటలతో కాలం గడిపేసే కాలం. కానీ వాస్తవానికి రేట్లు పెరుగుతూ ఉన్నాయి, సోషల్గా సెక్యూరిటీ తగ్గిపోతూ ఉంది, పెన్షన్లు ఆఖరికి చెప్పి 6 గంటలకు వేయాల్సిన పని ఏముంది, అది 6 గంటలకే పెట్టుకున్నారు అంతే. అట్లా ఎందుకు 9 గంటలకు ఆఫీస్కి పోవాలా?
అవన్నీ క్వశ్చన్ కాదు, అవన్నీ అమల్లో ఉన్నాయి. మంది కంఫర్ట్గా ఉంది, కంఫర్ట్ చేయాలి. రేషన్ ఇంటింటికి పంపించేవాళ్ళు, ఇంట్లో కంఫర్ట్గా ఉంది, ఇంట్లో ఎవరున్నా సరే, ముసలి వాళ్ళున్నా సరే రేషన్ తీసుకునే పరిస్థితి. ఈరోజు రేషన్ షాప్కి వచ్చి తీసుకోవాలా, తీసుకోలేరా అంటే ఇదే మన వాటికంటే ప్రశ్నలకు ఉండవద్దు. అవన్నీ అవసరాలు అవన్నీ. సో ఈ రోజున పరిపాలన కాదు, ప్రజల గురించి ఆలోచిస్తా లేరు. ఎక్కడ చూసినా సరే మీరు కాదా, మీరు కాదా, మీరు కాదా, మీ కాలంలో లేదా, మీ కాలంలో ఉండకూడదని కదా నేను చెప్పేది. మీ కాలంలో తగ్గాలి కదా, ఇన్ఫ్లేషన్ తగ్గాలి, కొనుగోలు శక్తి పెరగాలి, ప్రజల ఆరోగ్యంగా ఉండాలి. నరేంద్ర మోడీ గారి లాగా లాస్ట్ బంగ్లాదేశ్ కంటే కూడా ఆహార శుచిలో వెనకలు పడకూడదు. 140, 130 స్థాయిలో ఉండకూడదు. అట్లాగే స్వేచ్ఛలో ఆఖరికి అధమాదంగా పోకూడదు ఇంటర్నెట్ సూచిలో. మరి ఇవి కదా చూపించాల్సింది మనకి. అట్లా కాకుండా అప్పుడు కదా ఇప్పుడు నరేంద్ర మోడీ మాట్లాడితే ఎవరు మాట్లాడినా అసలుకి ఇంతకుముందు చంద్రబాబు కూడా మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో అందరూ ప్రధానమంత్రులు కలిసి 60 లక్షల కోట్లు ఎంతో అప్పు చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం 200 కోట్లు, ఇంకో 150 లక్షల కోట్లు అప్పు చేసింది. అభివృద్ధి అంటే అదనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. ఆఖరికి ఈ దేశాన్ని అప్పుల్లో ముంచేయడమే అభివృద్ధి అనుకుంటే ఐ కెనాట్ హెల్ప్ దెమ్, దేర్ మైండ్ సెట్. సో కాబట్టి ఈరోజు నేను అందరినీ కోరుకున్నది ఒకటి, రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు దయచేసి భవిష్యత్ తరాలకు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు. నిన్ననో మొన్ననో చంద్రబాబు నాయుడు గారు నిజంగా పెద్ద మనిషి. ఆయన ఆ తరంలో మిగిలిన ఆఖరి మనిషి. ఆయన ఆఖరికి కొద్దిగా పొలిటికల్, ఎందుకంటే కాంగ్రెస్ పెంచింది, కొన్ని వాల్యూస్ నేను నమ్ముతా. అతను మాట చెప్పాడు. అది ఈ టైంలో ఎవడంటే ప్రజాస్వామ్యంలో కక్షకి, కార్పణ్యాలకి, హింసకి దాన్ని తావలేదని. వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ దట్ ఓన్లీ. అలాంటి రాజకీయాలు మనం చూడగలమా అనేది అయితే ఒక క్వశ్చన్. చూడాలనేది నేను ప్రజలను కూడా కోరుతా ఉన్నా. అన్ని పార్టీలో ఉన్న ఆఖరికి ఒక్క నిమిషం ఆలోచించండి. ఎక్కడికి పోతున్నాయి పాలిటిక్స్, ఎక్కడ తీసుకెళ్తా ఉన్నాం? అటువంటి వాళ్ళని పక్కకు పెట్టి మనం మాట్లాడితే, మనం అందరం అన్ని పార్టీలో అందరూ మాట్లాడితే అటువంటి పోకలు దూరంగా జరిగే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు